ఈరోజు కథ నా నువ్వు నీ నేను రచించిన వారు వనజగారు. అనుకుంటూ విరాట్ ఉన్నాడా వెళ్ళిపోయాడా అని వెనక్కి చూస్తే నా కర్మకాలి కార్ దిగి విరాట్ లోపలికి వస్తూ కనిపించాడు. ఈ వీర ఏమో నా చేయి పట్టుకొని వస్తా చాలా మిస్ అయ్యాను, ఎలా ఉన్నావు అంటూ అడుగుతూ అరిగిపోయిన టేప్ రికార్డర్లా వాగుతూనే ఉన్నాడు. విరాట్ని చూస్తుంటే నా గుండె దడ పెరిగిపోతుంది. ఇప్పుడు కనుక ఆయన గారికి ఈ వీర విషయం తెలిస్తే ఖచ్చితంగా పెద్ద ఇష్యూ అవుతుంది అనుకుంటూ వీరాకి వెళ్ళిపోని చెప్పాను. దానికతను ఎందుకంత టెన్షన్ ఫీల్ అవుతున్నావు, నీ ఫ్రెండ్ని కమ్ లవ్ అని వీరా పలకకముందే విరాట్ నా భుజం మీద చెయ్యేసి లోపలికి తీసుకెళ్తున్నాడు. నేను మాత్రం టెన్షన్గా వెళ్తూ వెనక్కి వీరాని చూస్తూ ఉన్నాను. ఎందుకు వెనక్కి వచ్చాడో అని విరాట్ని అడుగుదామంటే భయం వేసింది. కానీ అతను పిలుచుకు వెళ్తున్న వైపుకు వెళితే మా ప్రిన్సిపల్ రూము కనబడింది. కొంపదీసి నా ఎగ్జామ్ గురించి ఏమన్నా కనుక్కుంటాడా లేదా నా స్టడీస్ గురించి ఏమైనా అడుగుతాడా అన్న భయంతో నేను బయటే నిలబడి ఉంటే విరాట్ మాత్రం నన్ను కూడా ప్రిన్సిపల్ రూమ్లోకి తీసుకుని వెళ్ళాడు. ఏమంటాడో ఏమో మా గుండు ప్రిన్సిపల్ అనుకుంటున్న టైంకి హే విరాట్, హాయ్, ఎలా ఉన్నావు అని ఆ గుండె సార్ పలకరించడంతో ఈ విరాట్ గారు హలో అంకుల్, బాగున్నాను అని చాలా పొలైట్గా మాట్లాడాడు. వాళ్ళిద్దరిని అలా చూసి నేను షాక్ అయ్యాను. డాడీ ఎలా ఉన్నాడు అని మా గుండు ప్రిన్సిపల్ అడిగేసరికి బాగున్నాడు అని చెప్పి విరాట్ నా వంక చూసేసరికి ఏం చెప్పాలో తెలియక గుడ్ మార్నింగ్ సార్ అని ఎల్కేజీ పిల్లల్లాగా చెప్పాను. ఎవరు అన్నట్టు ఆయన మొహంలోనే పలికిస్తూ ప్రిన్సిపాల్ చూసేసరికి అంకుల్, తన పేరు వసుత, సిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతుంది అండ్ మై ఫియాన్సీ అని చెప్తూ నన్ను పరిచయం చేశాడు విరాట్. అలాగా, ఈ అమ్మాయి నాకు తెలుసు, మంచి క్లవర్ స్టూడెంట్ అని ఆ ప్రిన్సిపాల్కి నేనే క్లాస్ చెప్తా అన్నట్టు ఫీల్ అయి నన్ను పొగిడేసరికి ఈ గుండు ఎందుకు నన్ను పొగుడుతున్నాడు అనుకున్న దానికి అసలు కారణం మా వర్మ అంకుల్ ఫ్రెండ్ ఈ గుండు ప్రిన్సిపల్ అంకుల్. సో వర్మ అంకుల్ దగ్గర ఏదో మార్క్స్ లాంటిది కొట్టేయడానికి అలా చెప్తున్నాడు అనుకుంటూ వాళ్ళు వర్మ అంకుల్ మా గుండు ప్రిన్సిపల్ కూడా మా రఘు లాంటి ఫ్రెండే అన్న విషయం క్లియర్గా అర్థం చేసుకొని ఒక సైడ్కి నిలబడ్డాను. కాసేపు ఏదేదో నాకు తెలియని పదాలు వాళ్ళిద్దరు మాట్లాడుకొని చివరిగా నన్ను చూసి ఓకే అంకుల్ వెళ్ళొస్తామన్నట్టు చెప్పి ఇద్దరం బయటికి వచ్చేసాం. ఈసారి నా నుండి మరో పిచ్చి ప్రశ్న, విరాట్ నీకు మా గుండు సార్ ఎలా తెలుసు అని. అతగాడు కోపంగా చూసేసరికి హిషిషి అర్థమైంది, అంకుల్ ఫ్రెండ్ కదా అంటూ నేను పల్లెకిలిస్తే నన్ను దగ్గరికి తీసుకొని బాగా చదువుకోవసుదా, క్లాస్ ఫస్ట్ అండ్ 90% అని నేను చెప్పను, బట్ నువ్వు కంపెనీ సీఈఓకి కాబోయే భార్యవి అని గుర్తు పెట్టుకొని నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకో అంటూ నుదుటి మీద ముద్దిచ్చి ఐ విల్ మిస్ యూ మోర్ బేబీ అంటూ వెళ్ళిపోయాడు విరాట్. ఇప్పుడు జరిగింది కలనా అబద్ధమా అని నేను అనుకుని నిజమని నమ్మేలోపు విరాట్ వాడి చూపులకి వీరా బలైపోయినట్టు అనిపించి భయం వేసింది నాకు. విరాట్ వీరాని చూసేశాడా అని ఒళ్ళు చల్లబడిపోయింది నాకు. కానీ ఏమైనా డౌట్ వచ్చుంటే విరాట్ అడిగేవాడు కదా అనుకుంటూ వెనక్కి చూడకుండా క్లాస్ బాట పట్టేశాను నేను. ఇంకా అంతలో లత కూడా నాతో జాయిన్ అయింది. ఆ వెనక ఈషా చందన ఇద్దరూ మాట్లాడుతూ వస్తుంటే నేను మాత్రం సైలెంట్గా ఉన్నాను. వసుదా, ఎంగేజ్మెంట్ అన్నయ్య భలే ప్లాన్ చేశారే అంటూ లత నన్ను ఆట పట్టిస్తుంటే అవునే, ఆయన అన్నీ అలాగే ప్లాన్ చేస్తుంటారు, నేను వాటిని గెలుక్కుంటూ అన్నీ మీదకు తెచ్చుకుంటాను అనుకుంటూ లత వైపు చూస్తే వసుదా మళ్ళీ ఏం చేసి చచ్చావే అంది. కొంపదీసి ఈ వీరాగాడ్ గురించి అనేక చెప్పేశావా అని అది అడగడంతోనే ఛీ అది కాదే, అది చెప్తే ఏమవుతుందో నాకు ఒక ఐడియా ఉంది అంటూ ఎలాగో ఫస్ట్ అవర్ మ్యాథ్స్నే కదా డుమ్మ కొడదాం పదా అంటూ అది అరుస్తున్నా కూడా దాన్ని లైబ్రరీకి లాక్కెళ్ళాను నేను. వసుదా వసుదా అంటూనే అది నాతో వచ్చేసింది. కానీ మాట్లాడటానికి నేను నోరు తెరవడం ఆలస్యం. దాని హస్బెండ్ అదే సుదీప్ అన్నయ్య కాల్ చేసేసాడు. అది మాత్రం సిగ్గుపడుతుంది. నేను దాన్ని చూసి అర్థం కాక వసే ఎందుకే నీలే నువ్వే నవ్వుకుంటున్నావు అని లతని అడిగితే
చీ పోవే అంటూ 2 చేతులు అంటే 10,000 మొహానికి అడ్డు పెట్టుకొని సిగ్గుపడింది. 10 సెకండ్లు చూసి ఇక పాపం ఆ అన్నయ్య ఏమైపోతాడో అనుకుంటూ నేనే ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశాను. లత, నువ్వే నా మనసు మమత అని అటువైపు నుండి దట్ అన్నయ్య అంటే సుదీప్, నువ్వే నా హృదయ దీప్ అని నేను చిన్నగా అంటే లత చీ పోవే అంటూ ఫోన్ లాక్కుంది. కానీ నేను ఇస్తేనేగా వసుదా ప్లీజ్నే పర్సనల్నే అని అంది లత. అబ్బో అంత పర్సనల్ ఏంటో నేను విని తరిస్తా అని అంటే అటువైపు నుండి పాపం బ్రదర్కి బాగా ఇచ్చింగ్ అనుకుంటా. లత మాట్లాడు, మా బాస్ వచ్చేస్తారు మళ్ళీ, అసలే ఆయన ఎంగేజ్మెంట్ పెట్టుకుని కూడా ఆఫీస్కి అరగంట ఆఫ్ కూడా ఇవ్వకుండా నన్ను మెయింటైన్ చేయమని హోమ్ టౌన్ వెళ్ళాడు. ఆయన వస్తే నాకు కూడా వర్క్తో బ్యాండ్ బాజా అవుతుందే, ఆలోపు నాలోని రసికుడిని రాసి చూపిస్తా అని అటువైపు నుండి సుదీప్ బ్రో కవిత్వం పండిస్తుంటే ఇక నవ్వు ఆపుకోవడం కంట్రోల్ కాక ఫోన్ తీసుకొని, ఏంటి బ్రో మీ బాస్ అంత హింసిస్తున్నాడా అని నేనంటే, వసుదా మేడం మీరా? నో మా విరాట్ బాస్ బెస్ట్ బాస్ అంటూ సుదీప్ చెప్తూ పోతుంటే, నువ్వేమన్నావో మొత్తం ఇక్కడ రికార్డ్ అని నేను బెదిరిస్తే, సరే మేడం ఈ విషయం మా సార్ దగ్గర చెప్పకుండా ఉండాలంటే నేనేం చేయాలి అని ఫైనల్కి వచ్చేశాడు సుదీప్. పిల్లాడు బ్రో మనంత కాకపోయినా కొంచెం క్లెవర్నే అనుకుంటూ అతను చేయాల్సిన పని అంతా చెప్పేసి ఫోన్ పెట్టేశా. కానీ తర్వాత ఆలోచిస్తే ఈ విషయం విరాట్ కనిపెడితే అన్న సీన్ ఊహిస్తే చీరేస్తాడన్న భయం ఆటోమేటిక్గా గుర్తొచ్చి గుండెకాయ తప్పాకాయలా పేలిపోయింది. వసుదా నువ్వేం చేశావో నీకన్నా అర్థమైందా అని లత మొత్తుకుంటుంటే, ఓ ఎందుకు అర్థం కాలేదు, నా కాబోయే ఆయనకి నీ కాబోయే ఆయనని సీక్రెట్ ఏజెంట్గా అపాయింట్ చేశా అని గర్వంగా చెప్తుంటే, నా కాబోయే ఆయన దొరికిపోయినా పర్వాలేదు, నీ కాబోయే ఆయనకు నువ్వు దొరక్కుంటే అదే 10,000 అని లత అంటుంటే నాకు కూడా అదే గుర్తొచ్చి ఒక క్షణం భయం వేసింది. కానీ మళ్ళీ ఏం కాదులే, ఈ సుదీప్ అన్నయ్య ఏమైనా ఈ పని మీదే ఉంటాడా ఏంటి అని పని చూసుకునే అప్పుడే ఓ కన్నేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అని అనుకుంటూ లతకు కూడా ధైర్యం చెప్పి కాసేపు లైబ్రరీలో ఉన్న బుక్స్ని పలకరించి సెకండ్ ఇయర్ బుక్స్కి ఒకసారి హాయ్ చెప్పి మళ్ళీ వెంటనే బాయ్ చెప్పి వచ్చేసాం. అలా ఒక పీరియడ్ కాస్త 2 పీరియడ్స్ స్కిప్ చేసి అంతవరకు వెళ్ళి బ్రేక్ టైంకి క్లాస్ దగ్గరికి వచ్చి చేరాము. కానీ అంతకుముందే నాకు వీరా అడ్డుతెర వేశాడు. అతన్ని చూసి నేను సైలెంట్ అయితే, వీరా బ్రో తప్పుకో అని లత అనడంతో, లత నేను వసుదతో మాట్లాడడానికి వచ్చాను, నువ్వు కొంచెం అని వీరా అనేసరికి లత నా వైపు చూస్తే నేను కూడా క్లాస్లోకి వెళ్ళమని చెప్పాను. వీడేం మాట్లాడి చేస్తాడో విందామని లత క్లాస్కి వెళ్ళిపోయాక వసుదా అంటే హా అన్నాను. ఏంటిది అన్నాడు. క్లాస్ రూమ్. అది కాదు మరి ఇంకేంటి, ఇది ఏం బాగాలేదు అన్నాడు. నాకు చెప్తే నేనేం చేయాలి, ఈ బిల్డింగ్ ఏమైనా నేను కట్టించానా, నీకు నచ్చకపోతే మార్చేయడానికి, పోయి మన ప్రిన్సిపల్ని అడుగుపో మార్పిస్తారేమో, తెలివిగా మాట్లాడుతున్నావా అన్నాడు. అయ్యో నా తెలివి ఎక్కడ ఉంది వీరా, సిల్లిగా మాట్లాడకు, నిజం నా తెలివి మోకాల్లో ఉంటుంది, మా అమ్మ అంటూ ఉంటుంది, ఇప్పుడు అక్కడ కూడా లేదంటావా? అదంతా కాదు, పొద్దునేంటి కదా నాకు కూడా ఓవర్ అయింది అనిపించింది. థ్యాంక్ గాడ్ నీకు అనిపించిందా, మరి లేకపోతే అలా ఏంటి అది అన్నాడు. అవును యాక్చువల్లీ మ్యాథ్స్ పీరియడ్ ఒకటే బంక్ కొడదామని వెళ్ళాం, కానీ ఇంకో గంట కూడా డుమ్మా కొట్టాం, సో నాకే ఓవర్ అయినట్టు అనిపించింది అని అన్నాను. వసుదా చాలా కోపం తెప్పిస్తున్నావు అన్నాడు. నేనెక్కడ తెప్పించాను, నువ్వే తెచ్చుకున్నావు. జోకా అన్నాడు. కాదు సీరియస్ అన్నాను. అలా అయితే పద నాతో పాటు కాసేపు అలా వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు. కుదరదు నేను రాను అన్నాను. ఎందుకు రావు, ఇందాకే పక్కకెళ్ళి మాట్లాడేసి వచ్చాను అన్నాను. మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎవరితో వెళ్ళావు అన్నాడు. నీ మరదల ఫ్రెండ్తో. ఎవరు తొక్కడా ఇన్ మనసులో. లతతో వెళ్ళడం నాతో రావడం 2 ఒకటేనా అన్నాడు. కాదా, ఇద్దరు మనుషులే కదా అన్నాను. వసుదా పిచ్చి లేపుతున్నా అన్నాడు. వీరా పిచ్చి లేవదు పడుతుంది అన్నాను. అది పట్టదు నువ్వు పుట్టిస్తావన్నాడు. చూడు ఫామ్లోకి వచ్చేసావు.
ఐ థింక్ రాంగ్ టైంలో మాట్లాడినట్టు ఉన్నా. ఈవినింగ్ కలుద్దాం అంటూ ఆ వీరాగాడు జంప్ అయిపోతే నేను విలని స్మైల్ వేసుకున్నా. నన్ను 5 నిమిషాలు భరించలేకపోయా, మళ్ళీ నీకు నేను కావాలా అనుకుంటూ క్లాస్ పీకి వెళ్ళిపోయాను నేను. వీళ్ళ కాన్వో ఎలా ఉంది? మీకు కూడా పిచ్చిలేసిందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.